హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. టీమిండియా ఆడబోయే నెక్స్ట్ 5 సిరీస్లు ఏదైతే ఉన్నాయో అది టీమిండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సిరీస్ అండ్ ఆల్సో చాలా చాలా కీలకం కాబోతున్నాయి. ఈ 5 సిరీస్ మీదనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్తుందా లేదా అని డిసైడ్ అవుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అవ్వాలన్నా కూడా ఈ 5 సిరీస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ 5 సిరీస్లోనే మనం కేవలం 6 ఓడిఐ మ్యాచెస్ మాత్రమే ఆడబోతున్నాం. ఈ 6 ఓడిఐ మ్యాచెస్లోనే మనం టీంని సెట్ చేసుకోవాలి, టీమ్ కాంబినేషన్ని కూడా సెట్ చేసుకోవాలి. సో ఈ 5 సిరీస్లో 2 అవే సిరీస్లు ఉండబోతున్నాయి, 3 హోమ్ సిరీస్లు ఉండబోతున్నాయి. అసలు ఈ 5 సిరీస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది, అది ఏంటి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. సో వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు మన గౌతమ్ గంభీర్, గురీజీ అయిన గౌతమ్ గంభీర్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోని లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేసేయండి. అండ్ ఆల్సో ఎవరైతే లైక్ కొడుతున్నారో అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఆ 5 సిరీస్లు ఏంటంటే, ముందుగా వచ్చేసి శ్రీలంకతో మనం ఒక సిరీస్ ఆడబోతున్నాం. సో శ్రీలంకతో వచ్చేసి 3 ఓడిఐస్ ఆడబోతున్నాం, 3 T20s ఆడబోతున్నాం. ఇది అవే అనమాట. అంటే మనం శ్రీలంకకి వెళ్ళి ఆడబోతున్నాం. ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకురా ఈ సిరీస్ ఇంపార్టెంట్ అంటే, మనం ఆడబోయే ఈ 5 సిరీస్లో కేవలం 6 ఓడిఐ మ్యాచెస్ ఆడుతున్నామని చెప్పా. ఆ 6 ఓడిఐ మ్యాచెస్లో 3 మనం ఈ శ్రీలంకతోనే ఆడబోతున్నాం. సో ఈ శ్రీలంక సిరీస్ అనేది ఓడిఐ ఫార్మాట్కి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ సెట్ చేసుకోవడానికి ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ తర్వాత మళ్ళీ మనం బంగ్లాదేశ్తో ఆడబోతున్నాం. బంగ్లాదేశ్తో వచ్చేసి మనం హోమ్లోనే ఆడబోతున్నాం. బంగ్లాదేశ్తో 2 టెస్ట్ ఆడబోతున్నాం, 3 T20s ఆడబోతున్నాం. బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్ గెలిస్తేనే మనం డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ హై అవుతాయి. సో అందుకనే బంగ్లాదేశ్ సిరీస్ కూడా టీమిండియాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సిరీస్ ఏంటంటే న్యూజిలాండ్తో ఆడబోతున్నాం. న్యూజిలాండ్తో మనం ఓడిఐ ఆడట్లేదు, T20s కూడా ఆడట్లేదు, ఓన్లీ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం, అది హోమ్లో ఆడబోతున్నాం. సో అందుకని న్యూజిలాండ్ అండ్ ఆల్సో బంగ్లాదేశ్ ఈ 5 టెస్ట్ మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో అది గెలిస్తే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్తుందా వెళ్ళదా, టీమిండియా ఫేత్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో అందుకని బంగ్లాదేశ్ టూర్ అండ్ ఆల్సో న్యూజిలాండ్ టూర్ అనేది సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టీమిండియాకి ఫర్ ద సేక్ ఆఫ్ డబ్ల్యూటీసీ ఫైనల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాతో ఆడబోతున్నాం. ఆస్ట్రేలియాతో వచ్చేసి అవే ఆడబోతున్నాం. అంటే టీమిండియా ఆస్ట్రేలియాకి వెళ్ళి 5 టెస్ట్ మ్యాచెస్ ఆడబోతుంది. అండ్ ఆల్సో టీమిండియా వెళ్ళి ఆస్ట్రేలియాలో ఆడబోతుంది. హోమ్ సిరీస్ కాదు ఇది. టీమిండియా వెళ్ళి ఆస్ట్రేలియాతో ఆడబోతుంది. ఇదైతే సూపర్ ఉండబోతుంది అనమాట. ఈ సిరీస్ డిసైడర్ అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్ళాలన్నా ఈ సిరీసే కీలకం కాబోతుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్ళాలన్నా ఈ సిరీస్ కీలకం కాబోతుంది. సో మీరు ఫిక్స్ అయిపోండి, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎట్లయితే ఉండబోతుందో మీ ఊహలు మీ అంచనాలకే వదిలేస్తున్నాయి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కోచ్గా, మన కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కెప్టెన్గా ఫస్ట్ టైం అంత హై వోల్టేజ్ అయిన టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆడబోతున్నారు. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది డబ్ల్యూటీసీ ఫైనల్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్తో మనం 3 ఓడిఐ మ్యాచెస్ ఆడబోతున్నాం, 5 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడబోతున్నాం. ఇది వచ్చేసి హోమ్లోనే ఆడబోతున్నాం. సో ఈ ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఇంపార్టెంటే. ఎందుకురా ఇంపార్టెంట్ అంటే, నేను చెప్పిన 6 ఓడిఐ మ్యాచెస్లో 3 ఓడిఐ మ్యాచెస్ మనం ఇంగ్లాండ్లో ఆడబోతున్నాం. అంటే ఒకటి శ్రీలంకతో 3, ఒకటి ఇంగ్లాండ్తో 3, మొత్తం 6. ఈ 6 మ్యాచెస్లోనే మనం టీమ్ని సెట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత డైరెక్ట్గా మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. కాబట్టి ఇంగ్లాండ్ సిరీస్ అనేది ఇంకా చాలా 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 కీ అవబోతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ 5 సిరీస్ టీమిండియాకి ఎంత ఇంపార్టెంటో మీకే వదిలేస్తున్నా. అంటే ఓడిఐ ఫార్మాట్ అనే కాదు, ఆర్ ఎల్స్ టెస్ట్ ఫార్మాట్ అనే కాదు, మనం 2026 T20 వరల్డ్ కప్ టీమ్ని ఫామ్ చేయడానికి కూడా ఇది ఇంపార్టెంట్ అవబోతుంది. ఎందుకంటే మనకి తెలుసు సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు. రోహిత్ శర్మ వెళ్ళిపోయాడు, కింగ్ కోహ్లీ వెళ్ళిపోయాడు, జడేజా వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరినీ రీప్లేస్ చేయాలన్నా, టీంని ఒక యూనిటీగా తేవాలన్నా, ఒక యంగ్ బ్లడ్కి ఒక దారి చూపించాలన్నా, వాళ్ళ బూస్టప్ చేయాలన్నా, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచాలన్నా కూడా ఈ 5 సిరీస్లు చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ ఇది 2026లో ఉంది,
మనకి టీ20 వరల్డ్ కప్. కాకపోతే పునాది అనేది చాలా గట్టిగా ఉండాలి కాబట్టి ఆ పునాది అనేది ఈ శ్రీలంక సిరీస్‌లో స్టార్ట్ అవబోతుందన్నమాట. సో మీరేమనుకుంటున్నారు? గౌతమ్ గంభీర్‌కి అసలైన ఛాలెంజ్ అయితే మొదలవబోతుంది. సో దీన్ని గౌతమ్ గంభీర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాడు? గౌతమ్ గంభీర్ అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఇద్దరు కలిసి ఈ 5 సీరీస్‌ని ఎట్లా చూస్తారు? ఈ ఛాలెంజ్‌ని గౌతమ్ గంభీర్ సక్సెస్‌ఫుల్‌గా ఆయుధంగా మార్చుకుంటాడా? ఆర్ ఎల్స్ డిసడ్వాంటేజ్‌గా మార్చుకుంటారా? మీరు ఏమనుకుంటున్నారు? సో ఇదంతా ఆషామాషిగా అయితే ఉండదు. మనందరికి హ్యాపీయే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా రావడం నాకు హ్యాపీ, మీకు హ్యాపీ, ఇండియా మొత్తం హ్యాపీ. కాకపోతే ఈ 5 సీరీస్ ఛాలెంజ్ అనేది గౌతమ్ గంభీర్‌కి పెద్ద సవాలనే చెప్పుకోవాలి. చాలా చాలా బిగ్ ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి. సో చూద్దాం టీమిండియా ఎలా ముందుకి నడుస్తుందో, ఎలా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కి ఎలా వెళ్తుందో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్‌ని ఎలా సెట్ చేసుకుంటుందో, మనం కళ్ళారా దగ్గరుండి ప్రతి ఒక్క మ్యాచ్, ప్రతి ఒక్క సీరీస్ చూసి టీమిండియాకి ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. సో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం. ఎందుకంటే ఈ ఈ 5 ఓడిఐస్, టెస్ట్ మ్యాచెస్‌తో పాటు నెక్స్ట్ కరెంట్ రాబోయే టీ20 ఫార్మాట్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం చూడబోతున్నాం కాబట్టి సో ఇంట్రెస్టింగ్ ఉంటది. ఈ 5 సీరీస్ అయితే డెఫినిట్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో మీరేమనుకున్నారు? మీ కామెంట్స్ ఏంటి? గౌతమ్ గంభీర్ కోచ్‌గా అయినందుకు మీరేమనుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి. అదే చేతులతో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.